2021 వచ్చేదాకా మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ టీఎంసీకి 4 సీట్లు పెరిగి 215కి వచ్చారు. అదే టైంలో బీజేపీ 2 సీట్ల నుంచి 77 సీట్లకు వెళ్ళిపోయారు. త్రిపురలాగా త్రిపురలో కమ్యూనిస్ట్ పార్టీ కంచుకోట అది ఆ టైంలో. కానీ అక్కడ మాణిక్ సర్కార్ కొత్త కింద దింపేసి బీజేపీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశారు త్రిపురలో, విచ్ ఇస్ అన్థింకబుల్. అప్పుడు బీజేపీ మమతా బెనర్జీ నడిమిట్లో ఉన్న పోటీ అనలైజ్ చేద్దాం మనం. ఇలా కావాల్సిన బెంగాల్లో ప్రాబ్లం ఏమొస్తుందంటే అక్కడ 65 మంది హిందువులు, 35 మంది ముస్లిమ్స్, 65% వర్సెస్ 35%. అక్కడ హిందువుల మీద చేస్తున్న హత్యలు, దీపు చేసిన హత్య అని చూస్తే దాన్ని పాజిటివ్ స్పిన్ ఆఫ్ బీజేపీకి వచ్చింది. మమతా బెనర్జీకి ఈసారి రాబోతుంది చాలా పెద్ద ఛాలెంజ్. ఫస్ట్ టైం గెలిచినాడు, సెకండ్ టైం గెలిచినాడు, మూడోసారి గెలిచినట్టు కాదు ఈసారి. సార్, కమింగ్ టు ద పాలిటిక్స్, మీకు తెలిసే ఉంటుంది, మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు క్వశ్చన్ ఏంటో. సార్, ఆల్మోస్ట్గా దాదాపు 50 సీట్లు కూడా రావు అని చెప్పేసి టీఎంసీ, బీజేపీ కొన్ని సంచలన వ్యాఖ్యలు విసిరింది. అసలు ముఖ్యంగా బీజేపీయే ఓవరాల్గా ఇండియాలో ఎక్కువ స్థానాల్లో ఉందని చెప్పేసి మన అందరికీ తెలిసిన విషయం. బట్ ఈ రోజు కాంగ్రెస్ వచ్చేసి అన్ని మాటలు అనడం, 50 సీట్లు కూడా రాలేదనడం ఎంతవరకు కరెక్ట్ అసలు? తృణమూల్ కాంగ్రెస్లో ఒక చిన్న ఎంపీ ఆయన చెప్పిన మాట ఇది సీరియస్గా తీసుకోక్కర్లేదు. మనం ఫస్ట్ బెంగాల్లో పాలిటిక్స్ ఏం నడుస్తుందో చూడాల్సింది. రైట్. బెంగాల్ ఒక టైంలో కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారు, బీసీ రాయ్ నుంచి సిద్ధార్థ్ శంకర్ రే. దాని తర్వాత కమ్యూనిస్ట్ వాళ్ళ హయాం మొదలైంది, 35 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. జ్యోతి బాసు నుంచి బుద్ధదేవ్ భట్టాచార్య దాకా. దాని తర్వాత కమ్యూనిస్ట్ వాళ్ళు మొత్తం మాయమైపోయారు. మమతా బెనర్జీ వచ్చింది. మమతా బెనర్జీ 15 సంవత్సరాల నుంచి ఇప్పుడు పరిపాలన చేస్తుంది. మమతా బెనర్జీ లాస్ట్ 2 టర్మ్స్ తీసుకుందాం మనం, ఇప్పుడు ఇంక్లూడింగ్ దిస్ టర్మ్. 2016లో జరిగిన ఎలక్షన్లో మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ టీఎంసీకి 211 సీట్లు వచ్చినాయి, బీజేపీకి 2 సీట్లు వచ్చినాయి, అండ్ మిగతా కమ్యూనిస్ట్ పార్టీ వీళ్ళందరూ కలిపి 70 సీట్లు ఎంత వచ్చింది వాళ్ళకి. 2021కి వద్దాం. 2021కి వచ్చేదాకా మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ టీఎంసీకి 4 సీట్లు పెరిగి 215కి వచ్చారు వాళ్ళు. అదే టైంలో బీజేపీ 2 సీట్ల నుంచి 77 సీట్లకు వెళ్ళిపోయారు. ఎక్కడ లేని బీజేపీ అంటే ప్రెజెన్సే లేకుండే వెస్ట్ బెంగాల్లో. త్రిపురలో కమ్యూనిస్ట్ పార్టీ కంచుకోట అది ఆ టైంలో. కానీ అక్కడ మాణిక్ సర్కార్ కొత్త కింద దింపేసి బీజేపీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశారు త్రిపురలో, విచ్ ఇస్ అన్థింకబుల్. ఆయన జ్యోతి బాసు కన్నా లాంగెస్ట్ సర్వింగ్ సీఎం ఉండే ఆయన. వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది, ఎందుకు 77 సీట్లు వచ్చినాయి? కమ్యూనిస్ట్ వాళ్ళ సంగతి ఏమైపోయింది? కమ్యూనిస్ట్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి 0 సీట్స్ వాళ్ళకి. అదేమైందంటే ఓటర్ ప్రిఫరెన్స్ షిఫ్ట్ అయిపోయింది. కమ్యూనిస్ట్ వాళ్ళతో విసుకొచ్చేసి మమతా బెనర్జీని కూడా పట్టించుకున్న వాళ్ళు చాలామంది బీజేపీకి ఓటేశారు. అప్పుడు బీజేపీ మమతా బెనర్జీ నడిమిట్లో ఉన్న పోటీ అనలైజ్ చేద్దాం మనం. ఐ థింక్ టీఎంసీకి 45% ఓట్లు వచ్చినాయి, బీజేపీకి 35% ఓట్లు వచ్చినాయి. అంటే డిఫరెన్సెస్ 10%. మిగతా చిన్న పార్టీలు మిగతా తీసుకెళ్ళిపోతారు. 45 + 5 50 80, అంటే 20% ఓట్లు మిగతా అందరికి వచ్చి ఉంటుంది. కమ్యూనిస్టు అందరూ, లోకల్ పార్టీస్ చాలా ఉన్నారు, ఇండిపెండెంట్స్. ఇప్పుడు ఈ టైంలో బీజేపీ ఎలక్షన్ గెలవాలంటే అమిత్ షా గారు 3 రోజుల నుంచి అక్కడే ఉన్నారు. అమిత్ షా గారు యూజువలీ హోమ్ మినిస్టర్గా ఆయన ఒక ప్లేస్లో 6 గంటలు 7 గంటల సేపు ఎక్కువ ఉండరాదు. ఒకరోజు ఉండడమే పెద్ద పని. 3 రోజులు కలకటాలో ఉన్నారంటే మొత్తం ఎంత డీప్గా బీజేపీ ఎంత ఇంపార్టెంట్గా చూసుకుంటుంది వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అని మనం అర్థం చేసుకోవాలి. చాలా కారణాలు ఉన్నాయి దానికి. ఒకటి, వాళ్ళకేమనిపిస్తుంది అంటే మేము మొత్తం నార్త్ ఈస్ట్ మా చేతిలో ఉంది. ఆల్మోస్ట్ అస్సాం కానీ, త్రిపుర కానీ, మిగతా చిన్న రాష్ట్రాల్లో కొన్ని కోయిలేషన్ గవర్నమెంట్స్ ఉన్నాయి. ఇటువైపు బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, అన్ని రాష్ట్రాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఢిల్లీ కూడా, అండ్ ఉత్తరాఖండ్. ఇప్పుడు ఏం కావాలి వీళ్ళకి? కావాల్సిన బెంగాల్లో ప్రాబ్లం ఏమొస్తుందంటే అక్కడ పాపులేషన్ మేట్రిక్స్ అని చూడాలి మనం. పాపులేషన్ 100% పాపులేషన్ ఉంటే 65 మంది హిందువులు, 35 మంది ముస్లిమ్స్, 65% వర్సెస్ 35%. ఇప్పుడు హిందువుల ఓట్లు ఎవరికి వెళ్తుందనే పెద్ద ప్రాబ్లం. దీనికన్నా ముందు మమతా బెనర్జీ అంటే కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళకి ముస్లిం ఓట్లు వెళ్తుండే. బీజేపీ అప్పుడు ఎంత పెద్ద పార్టీ కాకుండా ఆ టైంలో. కానీ 84 తర్వాత బీజేపీ పికప్ అయిన తర్వాత ఫస్ట్ 2 సీట్లు ఉండే హన్మకొండ, ఇంకోటి మేసానా గుజరాత్ నుంచి కలిశారు. దాని తర్వాత బీజేపీ పెరుగుతూనే పోయారు. కానీ లాస్ట్లో మోదీ గారు వచ్చిన తర్వాత 2014లో ఫస్ట్ టైం వాళ్ళకి మెజారిటీ ఆన్ దర్ ఓన్, 2019లో మళ్ళీ ఆన్ దర్ ఓన్,
2024లో మెజారిటీ తగ్గింది వాళ్ళకి, కానీ కోalition గవర్నమెంట్ ఫామ్ చేసుకుంది. ఓకే. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరిగే ఈ ఎలక్షన్లో బీజేపీ గెలవడానికి ఛాన్స్ ఉందని చెప్పి బీజేపీకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఎందుకంటే లాస్ట్ టైం 77 గెలిస్తే ఈసారి 150 ఎందుకు గెలవకూడదు అనే ఒక థింకింగ్ వచ్చేసింది వాళ్ళకి, లేకుంటే అది డెఫినెట్గా ఉంటుంది. రైట్. సో ఈ పరిస్థితుల్లో బీజేపీ ఏం చేయబోతున్నారు, ఒకటి బంగ్లాదేశ్. ఓకే. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బంగ్లాదేశ్ వైపు ఉన్న కాన్ఫిడెన్స్ ఏం చూపిస్తుందంటే బంగ్లాదేశ్లో ఏదైనా జరిగితే దాని ఇంపాక్ట్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది, చాలా క్లియర్. అక్కడ హిందువుల మీద చేస్తున్న హత్యలు, దీపు మీద చేసిన హత్య అని చూస్తే దాన్ని పాజిటివ్ స్పిన్ ఆఫ్ బీజేపీకి వస్తుంది. సో మమతా బెనర్జీకి అదొకటి భయం. రెండవది SIR, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో అక్కడ ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేసినప్పుడు 58 లక్షల మంది రోల్స్ని తీసేశారు. ఓకే. వీళ్ళెవరు, చనిపోయిన వాళ్ళు, డూప్లికేట్ ఓటర్స్, అంటే మీకు ఒక కాన్స్టిట్యున్సీ కాకుండా ఇంకో కాన్స్టిట్యున్సీ, లేక అదే కాన్స్టిట్యున్సీలో 2 కార్డులు ఉండడం, 3 కార్డులు ఉండడం చాలా కామన్ అది. మూడోదేమో మైగ్రేటెడ్, పర్మనెంట్లీ మైగ్రేటెడ్, అంటే ఆ స్టేట్ నుంచే వెళ్ళిపోయారు వాళ్ళు, లేరు అక్కడ, కాన్స్టిట్యున్సీ మార్చేశారు లేకుంటే వెళ్ళిపోయారు అక్కడి నుంచి కంప్లీట్గా. వెస్ట్ బెంగాల్కి వెళ్ళి ముంబైకో లేకుంటే హైదరాబాద్కో చెన్నైకో లేకుంటే ఢిల్లీలో వెళ్ళి సెటిల్ అయిపోయారు చాలామంది. నార్మల్ ప్రాసెస్ అది. మన వైపు కూడా చూడొచ్చు, కొంతమంది ఆంధ్ర నుంచి హైదరాబాద్కి వస్తారు, హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తారు, కొంతమంది బయటికి వెళ్ళిపోతారు, యూఎస్కి వెళ్తారు. సో వాళ్ళు ఉండరు ఇక్కడ. ఇప్పుడు జరిగిన దాంట్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మమతా బెనర్జీకి ఈ 58 లక్షలు ఎవరు అని క్లారిటీ ఇంకా రాలేదు. ఓకే. కానీ చాలా మటుకు ఆమెకు భయం ఏంటంటే ఈ 58 లక్షల్లో ముస్లిం ఓటర్స్ ఎక్కువ ఉండొచ్చు అని ఒక భయం ఉంది. కానీ నేను అనలైజ్ చేసిన దాంట్లో చాలా మటుకు నేమ్స్, చాలా హిందూ నేమ్స్ కనిపిస్తుంది దాంట్లో. ఓకే, అది చూడాల్సింది, మనం అనలైజ్ చేయాలి. హిందువులు ఎవరికి ఓటేసారు లాస్ట్ టైం, కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ డ్రాఫ్ట్ లిస్ట్ వస్తుంది, మనం వెయిట్ చేద్దాం. దీని తర్వాత 1 కోటి మందిని హియరింగ్కి పిలిచారు. అంటే వాళ్ళు ఏమైందంటే వాళ్ళు మ్యాప్ చేయలేకపోతున్నారు. మ్యాపింగ్ అంటే ఏంటంటే ఈ లాస్ట్ SIR జరిగింది 2002లో, 2002, 2003, కొన్ని ప్లేస్లో 2004లో కూడా జరిగింది. ఆ SIRతో మ్యాప్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీరు ఓటర్ అని ఎట్లా ప్రూవ్ చేస్తారు? మీరు ఆ టైంలో 2002లో ఓటర్ కాదు, మీకు అప్పుడు 18 సంవత్సరాలు కాలేదు, అప్పుడు 21 ఉండే, యాక్చువల్లీ 21 కూడా కాలేదు అనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు, మన నాన్నగారు అమ్మగారు ఉన్నారు ఆ టైంలో, వాళ్ళు ఈ కాన్స్టిట్యున్సీలు ఉన్నారంటే సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది అది. అప్పుడు మ్యాపింగ్ చేస్తారు, అప్పుడు మీరు చూపిస్తారు, మీ బర్త్ సర్టిఫికేటో లేకుంటే మీ 10th క్లాస్ సర్టిఫికేటో ఇంకేదైనా ప్రూఫ్ చూపించినప్పుడు లింక్ చేస్తారు మిమ్మల్ని, మీ నాన్నగారు అమ్మగారితో లింక్ చేస్తారు, మ్యాపింగ్ అంటారు దాన్ని. ఓకే, ఆ మ్యాపింగ్ చేసిన తర్వాత న్యాచురల్లీ మీకు ఓటింగ్ ఐడి కార్డ్స్ ఇవ్వాల్సి వస్తుంది, అంటే మీకు ఓటింగ్ అధికారం ఉంది, మీకు కార్డ్ ఇవ్వాల్సి వస్తుంది. మీకు మీ దగ్గర ఆల్రెడీ కార్డు ఉంటే ఆ కార్డ్ని చెక్ చేసి వాళ్ళు దాన్ని కన్ఫర్మ్ చేస్తారు, ఎస్ యు ఆర్ ద సేమ్ పర్సన్ అని. ఇది మిస్ అయిన దాంట్లో 58 లక్షలు కాకుండా 1 కోటి మందికి వాళ్ళ అమ్మగారు నాన్నగారి పేరు లేదు, అమ్మగారు నాన్న పేరు ఒకటే, స్పెల్లింగ్ మిస్టేక్స్, ఏజ్ డిఫరెన్స్. ఒక కేసులో 14 సంవత్సరాలు ఉన్న ఒక మనిషి, అంటే ఈజ్ క్లెయిమింగ్ ఆ టైంలో ఆయనకు బాబు పుట్టాడంట. అది ఎట్లా జరుగుతుందండి? ఇంకో దాంట్లో నాన్నగారు అబ్బాయికి 50 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది, అది ఎట్లా జరుగుతుంది? సో దాన్ని ఈజీగా పట్టుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ బంగ్లాదేశ్ నుంచి ఆల్మోస్ట్ 1947 నుంచి 1971 దాకా చిన్న చిన్న గ్రూప్స్లో బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి సెటిల్ అయిపోయారు వెస్ట్ బెంగాల్లో. మోస్ట్లీ ఎకనామిక్ రీజన్, ఎందుకంటే బంగ్లాదేశ్కి ఎకనామిక్లీ నథింగ్. ఆ టైంలో వెస్ట్ పాకిస్తాన్ ఉండే, ఈస్ట్ పాకిస్తాన్ ఉండే, వాళ్ళ దగ్గర ఏం లేకుండే ఎకనామిక్లీ గ్రో కావడానికి. కానీ ఇక్కడేమో కల్కటా ఆ టైంలో చాలా పెద్ద ఇండస్ట్రియల్ బేస్ ఉండే కల్కటాలో. ఒక టైంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ రాజధాని కల్కటా. ఓకే, ఆ టైంలో. కానీ తర్వాత 71 వచ్చేటప్పుడు చాలా మటుకు పెద్ద యుద్ధం జరిగినప్పుడు, మనం బంగ్లాదేశ్ క్రియేట్ చేసినప్పుడు, పాకిస్తాన్ని తరిమి కొట్టినప్పుడు చాలామంది అప్పుడు కూడా అక్కడి నుంచి బయటకు వచ్చేసారు. దాంట్లో కొంతమంది అస్సాంలో సెటిల్ అయిపోయారు, కొంతమంది వెస్ట్ బెంగాల్ వచ్చి సెటిల్ అయిపోయారు. అస్సాంలో సెటిల్ అయిన వాళ్ళ ప్రాబ్లం ఏమొచ్చిందంటే అప్పుడు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ పెద్ద గొడవ చేశారు. ఇదేంటి వీళ్ళని ఇట్లా తీసుకొచ్చారు అది ఇదని చెప్పి పెద్ద గొడవ జరిగితే ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అండ్ రాజీవ్ గాంధీ నడుమిట్లో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏంటంటే అక్కడున్న ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మైగ్రెంట్స్ని అందరినీ అక్కడి నుంచి తీసేసేయాలి, వెస్ట్ బెంగాల్ నుంచి, సారీ అస్సాం నుంచి. దాంట్లో హిందువులు కూడా ఉన్నారు. కానీ అది మొత్తం ఇంప్లిమెంట్ చేయలేదు, చాలా మటుకు చేశారు కానీ చేయలేదు. ఇప్పుడు కూడా మీరు చూస్తే AIUDF అనే ఒక పార్టీ ఉంది అక్కడ అస్సాంలో, ముస్లిం పార్టీ, బద్రుద్దీన్ అజ్మల్ అని చెప్పి వాళ్ళ ప్రెసిడెంట్. వాళ్ళకి 21 కాన్స్టిట్యున్సీలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అంటే అక్కడ ముస్లిమ్స్ చాలా ఉన్నారనమాట ఆ కాన్స్టిట్యున్సీలో. హిమంత బిశ్వ శర్మ మొన్న కూడా అన్నారు, అస్సాం ముఖ్యమంత్రి, వీళ్ళ డెమోగ్రఫిక్ ప్రొఫైలే మార్చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు తెలంగాణలో బీహారీ వాళ్ళు వచ్చి సెటిల్ అయిపోతే తెలంగాణ కల్చర్ పోతుంది. ఇక్కడున్న తిండి కానివ్వండి, ఇక్కడున్న మన
క్విజిన్ కానివ్వండి, ఇక్కడ డ్రెస్సింగ్ సెన్స్ కానివ్వండి, మన బతుకమ్మ కానివ్వండి, ఇదన్నీ పోతుంది. వాళ్ళు వచ్చి 90% వాళ్ళు అయిపోతే మీరు ఏం చేస్తారు? మీరు ఏం చేయలేరు. అది ఛత్ పూజ ఎక్కడ జరుగుతుంది, మీ బతుకమ్మ పోతుంది. ఇది అస్సాంలో జరిగింది. సో అస్సాం వైపు ఆ ప్రాబ్లం అన్నప్పుడు వెస్ట్ బెంగాల్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పొలిటికల్ పార్టీస్ వీళ్ళని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. నేను చెప్పాను చూడండి, వాళ్ళు రాగానే వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పిస్తారు. ఆ టైంలో ఆధార్ కార్డు లేకుండా రేషన్ కార్డులు ఇప్పిస్తారు, తర్వాత ఓటర్ ఐడి కార్డు ఇప్పిస్తారు, వాళ్ళు సిటిజన్స్ అయిపోతారు. చాలా ల్యాక్స్ ఉండే సిటిజన్షిప్, ఎవరు కావాలంటే వాళ్ళకి ఇచ్చేసుకున్నారు సిటిజన్షిప్. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ పాత సిస్టమ్ తీసినప్పుడు 71 తర్వాత వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ 2002 తర్వాత వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం వచ్చేసింది. వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్నగారు కనిపించారు లిస్ట్లో, ఎందుకంటే వాళ్ళు బంగ్లాదేశ్లో ఉన్నారు. సో న్యాచురల్లీ వాళ్ళని మ్యాప్ చేయలేరు మీరు. సో నా అంచనా ప్రకారం ఈ 1 కోటి మందిలో అట్లీస్ట్ ఒక 58 లేకుంటే 60 లక్షల మంది ఆర్ అట్లీస్ట్ మినిమం 45 లక్షల మందిని ఈ సెకండ్ లిస్ట్లో హియరింగ్ తర్వాత తీసేస్తారు లిస్ట్ నుంచి, వాళ్ళు ఉండరు. సో మొత్తం వెస్ట్ బెంగాల్లో ఎలక్ట్రల్ లిస్ట్లో మొత్తం 1 కోటి మంది బయటపడతారు. ఇప్పుడే మమతా బెనర్జీ ప్యానిక్ చేస్తుంది. ఎందుకు ప్యానిక్ చేస్తుందంటే ఆమెకు భయం, ఎందుకంటే ఈ వీళ్ళందరూ ఆమె ఓటర్లు, రేపు ఆమెకు వేసే ఓట్లు పోతుంది అన్న భయం ఉంది ఆమెకి. మీరు ఎప్పుడైనా ఒక ఎలక్షన్ గెలుస్తారంటే మీకు ప్రాబ్లం ఉండదు, ఎప్పుడు మీరు ఎప్పుడు ప్యానిక్ గారు, మీరు చాలా కాన్ఫిడెంట్గా కూర్చుంటారు. మేము గెలుస్తున్నాం కదా మాకు. కానీ మమతా బెనర్జీ ప్యానిక్ చేస్తుంది. ఆమె నిన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, దుశ్శాసనం దుర్యోధన్ కలిసి ఇద్దరు వస్తూనే ఉంటారు వెస్ట్ బెంగాల్ కింద. అది మోదీ గారు అమిత్ షా గారి గురించి అంటున్నారు. వీళ్ళిద్దరు వస్తారు రెగ్యులర్గా, చూసుకోండి అని చెప్పేసి. వాళ్ళ నెవ్యూ ఏమో అభిషేక్ బెనర్జీ, ఆయన ఇంకా స్టేట్మెంట్ ఇస్తున్నాడు, మేము ధర్నాలు చేస్తాం, మేము ఆపేస్తాం, ఎస్ఐఆర్ని ఎవరు ఆపలేరు. సో వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు జరిగే పాలిటిక్స్లో చాలా మటుకు బీజేపీ ఏం చేస్తారంటే వాళ్ళు మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నారు. అంటే ప్రతి బూత్లో 10 మందినే ఉండాలి. ఇది బీజేపీ ఎలక్షన్ స్ట్రాటజీ. ఇప్పుడు కాదు, మీరు ఏ స్టేట్ అని తీసుకోండి, ఒకటి వాళ్ళకి ఒక ఆర్ఎస్ఎస్ బ్యాకింగ్ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా వచ్చి హెల్ప్ చేస్తారు. వాళ్ళు బీజేపీ కార్యకర్తలు, వాళ్ళకి ఒక చాలా వెల్ ఆయిల్ మిషనరీ. అది ఎలక్షన్ అనగానే వాళ్ళు యాక్షన్లో పడిపోతారు. వాళ్ళు ఇదే టైంలో రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారో తెలియదు, కొలంబియాకి వెళ్తాడా మళ్ళీ లేకుంటే థాయిలాండ్కి వెళ్తాడా తెలియదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు ఆల్రెడీ క్యాండిడేట్ సెలక్షన్ మొదలు పెట్టేశారు. అన్నిటికంటే క్రూషల్ అది. రెండవది బూత్ మేనేజ్మెంట్. బూత్లో ప్రతి బూత్లో 12 నుంచి 15 మంది అయినా ఉండాలి. బయట కొంతమంది కూర్చుంటారు, లిస్టు తయారు చేసి స్లిప్పులు ఇవ్వడానికి, లోపల ఉంటారు, వీళ్ళు ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వస్తారు, వీళ్ళు బయటికి వెళ్తారు, మళ్ళీ వస్తారు, రీప్లేస్ చేసుకుంటుంటారు. బూత్ మేనేజ్మెంట్ అంటే చాలా కేర్ఫుల్. అంటే ఓటర్ని ఇంటి నుంచి బూత్కి తీసుకురావడం వీళ్ళ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఓటర్ వీళ్ళు తెలిసి ఉండాలి. అంటే మీ ఏరియాలో మీరు ఒక ఏజెంట్గా ఉంటే మీ చుట్టుపక్కల అందరూ మీకు తెలిసి ఉంటారు, అపార్ట్మెంట్ ఉండే వాళ్ళు వీళ్ళందరూ తెలుసు మీకు. సో బూత్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఓటర్ని ఇంటి నుంచి తీసుకురావడం, ఎందుకంటే అర్బన్ ఏరియాలో పెద్ద ప్రాబ్లం, ఎస్పెషల్లీ మన హైదరాబాద్ లాంటి, బొంబాయి లాంటి, ఢిల్లీ లాంటి ప్లేస్లో అర్బన్ ఓటు వేయడానికి రాడు. ఆయన హాలిడే తీసుకొని వెళ్ళిపోతాడు. వెనస్డే ఉంటే 3 రోజులు ఇక్కడ హాలిడే తీసుకుంటాడు, అటువైపు లేకుండా 3 రోజులు హాలిడే తీసుకుని వాళ్ళ ఫ్యామిలీ వెకేషన్కి వెళ్ళిపోతారు. ఓట్లు వేయరు. ఏమైనా అంటే ఏమంటారు, నా ఒక ఓటుతో ఏమైతే ఏం కాదు, ఎట్లనే వీళ్ళందరూ దొంగలు, ఏం ఫరక్ పడదు. ఇది వాళ్ళ స్టాండర్డ్ డైలాగ్ ఉంటుంది. కానీ అదే మనుషులు మళ్ళీ తర్వాత అంటారు రోడ్డు బాగాలేదు, మొత్తం గుర్తులున్న రోడ్లా, లేకుంటే వర్షం పడితే చెరువులాగా అయిపోతుంది రోడ్లని. మీరేం చేశారు, మీ ఓటు వేయలేదా? సో ఈ బెంగాల్లో కూడా ఇదే ప్రాబ్లం. ఇట్స్ గోయింగ్ టు కమ్ నౌ. బెంగాల్ ఓటింగ్లో ఈ ముస్లిం ఓట్స్ అనేది చాలా క్రూషియల్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, 45% బీజేపీకి 35%, 10% ఓట్ డిఫరెన్స్ ఉంది వీళ్ళిద్దరు నడిమిట్లో. బీజేపీకి 6 నుంచి 7% ఓట్లు ఇక్కడ పెరుగుతాయి బీజేపీది, వీళ్ళ ఓట్లు తగ్గుతుంది. 45 నుంచి 40కి వస్తుంది, బీజేపీ 42కి వెళ్ళిపోతారు, 43 కూడా వెళ్ళొచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో బీహార్లో జరిగిన అదే రిజల్ట్ బెంగాల్లో కూడా వస్తుంది. దానికోసం అమిత్ షా గారు ఇవాళ కూడా చెప్పారు, మేము 2/3 మెజారిటీతో గెలవబోతుంటాం. అది కొంచెం 2/3 డిఫికల్ట్, కానీ ఎందుకంటే అక్కడ ఉన్న ముస్లిం కాన్స్టిట్యున్సీ నుంచి బీజేపీకి ఓటు రావు, అది 100%. ముర్షిదాబాద్, మాల్డా, 24 పర్గనాస్, నార్త్ అండ్ సౌత్, కల్కటా చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీ, ఈవెన్ విత్ ఇన్ కల్కటా సిటీ కూడా, ఇది చాలా మటుకు బీజేపీకి ఓట్లు అక్కడ రావు. కానీ ఈసారి డిలీషన్ జరిగిన దాంట్లో కల్కటాలో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 50,000 నుంచి ఆల్మోస్ట్ 70,000 మంది దాకా లిస్ట్ని తీసేశారు. అది ఫైనల్ అవుట్కమ్ మీద ఉంటుందా? ఎస్, డెఫినెట్గా అవుట్కమ్ అది ఉంటుంది, దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. అది కాకుండా నార్త్ బెంగాల్లో అక్కడ బీజేపీకి పట్టుబాగుంది, అక్కడ కూడా డిలీషన్ జరిగింది. అది ఎవరి ఫేర్ మీద వెళ్తుందో చూడాల్సింది. దీనికి మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీ తీసుకొని అనలైజ్ చేస్తేనే మనకి రిజల్ట్ వస్తుంది, అంత ఈజీ కాదు ఇది. కానీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వెస్ట్ బెంగాల్లో మీరు రేపు హైపోథెటికల్ సిచ్యువేషన్లో కమ్యూనిస్ట్ వాళ్ళు ఒక 6% ఓట్లు తీసుకెళ్లారనుకోండి, కాంగ్రెస్ ఒక 4% ఓట్లు తీసుకెళ్లారనుకోండి, ఎవరు ఇంపాక్ట్ ఉంటుంది? అది ఎవరు ఓటు నుంచి వచ్చి ఉంటుంది? అది డెఫినెట్గా మమతా బెనర్జీ ఓటు నుంచి వచ్చి ఉంటుంది. అందుకు ఈలోకి రాదు. యాంటీ బీజేపీ ఓట్స్ అన్నీ స్ప్లిట్ అయిపోతాయి.
దాని నడిమిట్లో మా చార్మినార్ పార్టీ కూడా దుంకేస్తారు, ఎవరు అసదుద్దీన్ ఓవైసీ. రైట్. ఆయన అక్కడ వెళ్ళి క్యాండిడేట్స్ పెడతారు బీహార్లో చేసినట్లు. ఆయన అక్కడ 5 సీట్లు కూడా గెలిచిండండి, మనం నవ్వకూడదు ఆయన మీద, యాక్చువల్లీ సీరియస్. ఆయన చాలా మంచిగా క్యాంపెయిన్ చేసిండు, 5 సీట్లు గెలిచిండు. ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది కదా. అస్సాంలో వెళ్ళి పోటీ చేసింది దీనికన్నా ముందు. వెస్ట్ బెంగాల్లో ముస్లిమ్స్ ఉన్న మెజారిటీ ఉన్న సీట్లు వెళ్ళి పోటీ చేస్తే అక్కడ ముస్లిం ఓట్ స్ప్లిట్ అయిపోతుంది. సార్ ఇక్కడే మీ అనాలిసిస్ ప్రకారం వెస్ట్ బెంగాల్లో బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా? పోటీతత్వం అనేది 2 పార్టీలకే. కాంగ్రెస్ రాదు, కాంగ్రెస్ కి సున్నా అక్కడ. ఓకే. కాంగ్రెస్ కి అసలు ప్రసక్తే లేదు అక్కడ. ఎనీ పాయింట్స్ రీజన్ ఏదన్నా? కాంగ్రెస్ లేదు అక్కడ, కాంగ్రెస్ కి ఒరిజినల్ స్ట్రెంగ్త్ పోయింది, ఎప్పుడో పోయింది. రైట్. ఓకే. 35 సంవత్సరాల ముందు కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి దారుణం అక్కడ. ఈ మమతా బెనర్జీ ఏముండే కాంగ్రెసే కదా. అవును. తృణమూల్ కాంగ్రెస్ అని పెట్టుకుంది, ఆమె కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చింది. ఇక్కడ శరద్ పవార్ గారేమో నేషనలిస్ట్ కాంగ్రెస్ అని పెట్టుకున్నారు, ఆయనకు సోనియా గాంధీతో పడలేదు, ఈమెకేమో కాంగ్రెస్ వాళ్ళతో పడదు, ఆమె కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టుకుంది. ఒక టైంలో బీజేపీతో అలయన్స్లో ఉండే మమతా బెనర్జీ. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కాంటెస్ట్ ఇస్ డైరెక్ట్లీ బిట్వీన్ బీజేపీ అండ్ టీఎంసీ. రైట్. లాస్ట్ టైం బీజేపీ ఒక తప్పు చేశారు, దీంట్లో చాలా మటుకు మనం అర్థం చేసుకోవాలి. పొలిటిక్స్లో ఎప్పుడు పర్సనల్ అటాక్ చేయకూడదు. రైట్. లాస్ట్ టైం 2016 ఎలక్షన్లో, 2021 ఎలక్షన్లో, 16లో చేయలేదు, 21లో చేశారు. అది కాకుండా లోక్సభ ఎలక్షన్లో కూడా బీజేపీ టీఎంసీని వ్యతిరేకించే బదులు మమతా బెనర్జీ మీద పర్సనల్ అటాక్ చేశారు. ఓకే. అది బీజేపీకి చాలా ఇంపాక్ట్ చేసింది బీజేపీ మీద. ఎందుకంటే మమతా బెనర్జీ సడన్లీ నేను చూడండి నన్ను అందరు కలిసి కొడుతున్నారు, నేను ఒక మహిళ కదా, మీరు ఇట్లా బిహేవ్ చేయవచ్చు అని చెప్పి ఒక సింపతి క్రియేట్ చేసుకున్నాను. ఓకే. ఈసారి అది బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ మార్చుకున్నారనుకోండి. నేను నాకు కనిపించే స్ట్రాటజీ ప్రకారం బీజేపీ ఇప్పుడు టీఎంసీని అటాక్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన తిరుగుబాట్లు వాళ్ళ మీద చేస్తున్నారు. ఇప్పుడు అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పారు, ఒక్కొక్కరిని చూసి సెలెక్ట్ చేసి మేము బంగ్లాదేశ్కి పంపించేస్తాం. బంగ్లాదేశ్ అని చెప్పలేదు, తిరుగుబాటు వాళ్ళని అందరం పంపించేస్తాం మా దేశం నుంచి అని చెప్పారు. అది ఎప్పుడు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది చూడాల్సింది మనం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.